ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం. ఈ రోజున స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 25వ తారీఖు నుంచి అంటే ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేతదాన ప్రచార పక్షోత్సవాలు జరుగుతున్నాయి. ఈ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ పెట్టి ఇప్పటికి 29 సంవత్సరాలు అయినాయి. 29 సంవత్సరాలు. ఈ 29 సంవత్సరాల నుంచి నల్లగుడ్డు అంధత్వం వారికి చూపుని ప్రసాదించడంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ చాలా కృషి చేస్తోంది. ఈ స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిరంబడుతోంది. నేను దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇంతకుముందు విద్య గారు ఉండగా ప్రెసిడెంట్గా ఉండేవారు ఆ వాసవి మండలి. ఇప్పుడు డాక్టర్ కీర్తి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. దీక్ష గారు ఇప్పుడు మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. డాక్టర్ మారు గారు ఉన్నారు. ఈ రకంగా గత 28 సంవత్సరాలుగా స్వేచ్ఛాగోర ఆధ్వర్యంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే నల్లగుడ్డు అంధత్వం అనేది చాలా వరకు మనం నిర్మూలించవచ్చు, లేకపోతే జీవితాంతం అంధత్వమే. కార్నియల్ బ్లైండ్నెస్ అంటే మన 4 కంట్లో నలుపు కనబడుతుంది కదా, అది ఒక పొర మాత్రమే. మనకి ఎలా అయితే ఒక సీసా మీద మూత ఉంటుందో లేదా గ్లాస్ మీద మూత ఉంటుందో ఆరంగని పొర ఉంటుంది, పల్చని పొర. అది ఆ పుట్టుకతో కొంతమందికి అంధత్వం ఉంటుంది, కొందరికి కంటికి గాయాల వల్ల అంధత్వంతో మారిపోతుంది, లేకపోతే కొన్ని రకాల డిసీజ్ వల్ల నల్లగుడ్డుగా మారిపోతుంది, దాంతో చూపు కనబడదు. ఎంత త్వరగా మనం దానికి రీప్లేస్ చేసి కొత్త కార్య పెట్టినట్లయితే అది ఎవరిది చనిపోయిన వాళ్ళ కళ్ళు, చనిపోయిన వాళ్ళ నుంచి కళ్ళని 8 గంటల్లోగా తీసుకుని మనం అమర్చినట్లయితే ఎవరికైతే నల్లగుండు అంధత్వం ఏర్పడబోతుందో వాళ్ళని రాకుండా చేయొచ్చు, మరి మామూలు చూపు వస్తుంది. ఈ రకంగా ఎంతమందో ఇండియా మొత్తం ఉన్నారు, అలాగే ప్రపంచం మొత్తం ఉన్నారు. ఇండియాలో దాదాపు 30 లక్షల మంది నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుతున్నారు. 30 లక్షల మంది. వీళ్ళందరికీ ఆ పుట్టుకతో ఉన్నప్పుడు గుర్తించి లేదా గాయాలను గుర్తించి ఆ తెల్లపు వేస్తుంటే ఆ కార్యాన్ని మనం మార్చండి. ఎవరిది చనిపోయిన కళ్ళు తీస్తాం. భారతదేశంలో ఏటా 80 నుంచి 90 లక్షల మంది మరణిస్తున్నారు. కానీ నేత్రాలు దానం చేసేవాళ్ళు కేవలం 25,000 నుంచి 30,000 మంది ఉంటున్నారు. అంత తక్కువ. 80 నుంచి 90 లక్షలు మరణిస్తుంటే 25,000 30,000 ఏ మూలండి అసలు? కారణం ఏంటంటే 2 కాలుగా ఉన్నాయి. ఒకటి దాని గురించి తెలియపోవడం, అవగాహన రాహిత్యం. రెండోది రకరకాల మూఢనమ్మకాలు. చనిపోయిన వాళ్ళ కళ్ళని దానం చేసినట్టయితే వీళ్ళు స్వర్గానికి వెళ్ళే దారి కనబడదండి. అరే కాదు తగలబెట్టేస్తున్నారు, అప్పుడు ఎక్కడ కనబడతాయి? ఏది పాతి పెట్టేసిన కళ్ళల్లో కనబడితే అసలు ఆలోచించట్లేదు. మూఢనమ్మకాలని. మూఢనమ్మకాల వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల నేత్రదానికి ముందు రావట్లేదు. అంచేత కావాల్సిన ఏంటి? నేత్రదానం గురించి అవగాహన కావాలి. ఈ విషయంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ చాలా చేస్తుంది, అవగాహన కలిగిస్తుంది. రకరకాల గత 29 సంవత్సరాలుగా ఎంతో వేసి ఇప్పటికి మేము 2 కళ్ళ అంధత్వం ఉన్నవాడు, 2 కళ్ళు అంధత్వం. ఒక్కనుంటే ఏదో చూసేస్తారు, కానీ 2 కళ్ళు ఉండి బాబు మా కళ్ళని అందం ఒకటి తీయేవారు. కొంతమంది రోడ్ల మీద ఇది రెండోవాళ్ళు ఏ పని చేయలేక ఇంట్లో ఒకరి మీద ఆధారపడి వాళ్ళ బతుకు వాళ్ళకి భారం, ఈ సమాజానికి కుటుంబానికి భారం, ఈ సమాజానికి భారం. అలాంటి దీనికి ఇంతవరకు 2 కళ్ళు అంధత్వం ఉన్న వాళ్ళకి స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ తరఫున 900 మందికి మేము కంటి చూపునిచ్చాం. 900 మందికి చనిపోయిన వాళ్ళ కళ్ళు సేకరించి ఇచ్చారు. అయితే విచిత్రం ఏంటంటే చనిపోయిన వాళ్ళ కళ్ళు పెట్టిన అందరి కళ్ళు సరిగ్గా సూటిపులు కావు. 100 మంది కళ్ళు తీసుకుంటే దాంట్లో పనికొచ్చేవి ఒక 20% 40% అంతే. 100 మందిని తీసుకుంటే 20 to 40, అంతకంటే తక్కువన్నీ ఏ విధంగా పాడైపడ్డాయి. అయితే ఐ డొనేషన్ చేయడానికి ఏతో సంబంధం లేదు. 6 నెలలు దాటిన దగ్గర నుంచి, అంటే 6 గంటల వరకు కానీ అంత పరిపక్వత రాదు. 6 నెలల బిడ్డ నుంచి పండు ముసలి వరకు కళ్ళు దానం చేయొచ్చు. అయినప్పటికీ చక్కగా మంచి మనకు డిపెండబుల్ కావాలంటే 1-2 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గర నుంచి మరి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు చాలా బాగా పనిచేస్తాయి. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు చేరికి మాత్రం అంత ఉంట్లో మా అనుభవం చూస్తుంటే తగ్గిన కూడా అలా ఉంటున్నాయి. అంచేత యంగ్ ఏజ్లో ఎవరు మరణిస్తే వాళ్ళ కళ్ళు మాత్రం అసలు వేస్ట్ చెయ్యొద్దు. తప్పనిసరిగా కూడా చూపునిస్తాయి, తప్పనిసరిగా. కానీ ఇప్పుడు జరుగుతుందంటే
యంగ్ పీపుల్ అన్నమ్మా ఏదో రోడ్ యాక్సిడెంట్లోనో ఇతర చనిపోతే నేతదానం చేయాలి. నేతదానం ప్రతి వాళ్ళు అరువులే, షుగర్ ఉన్న పిల్లలు అరువులే, లేకపోతే బీపీ ఉన్న వాళ్ళు అరువులే, లేకపోతే కళ్ళజోడు పెట్టిన వాళ్ళు అరువులే, అందరూ అరువులే. కేవలం క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళ కళ్ళు, రేబీస్తో చనిపోయిన వాళ్ళ కళ్ళు, పచ్చగంతో చనిపోయిన వాళ్ళ కళ్ళు, ఎయిడ్స్ వల్ల చనిపోయిన వాళ్ళ కళ్ళు, కానీ సెప్టిసిమెంట్ అలాంటి వాళ్ళ కళ్ళు మాత్రమే పనికిరావు, కానీ తక్కిన వాళ్ళందరి కళ్ళు పనికొస్తాయి. కానీ అవగాహన రాహిత్యం వల్ల నేతదానానికి మన భారతదేశంలో అయితే పనికి వాళ్ళు దానం చేసేవాళ్ళు నేను ప్రతి సంవత్సరం దాని ఒక 20,000 30,000 కంటే ఎక్కువ ఉంటారు. అంత తక్కువ ఉంటున్నారు, చాలా తక్కువ ఉంటున్నారు. ఎందుకు ముందుకు రావట్లేదంటే అవగాహన రాహిత్యం. దానికోసం స్వేచ్ఛాగర బ్యాంకు కృషి చేశారు. మరి మన స్వేచ్ఛాగర బ్యాంకు లాగానే ఐ బ్యాంక్ అసోసియేషన్ ఇప్పుడు ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాలని భారత ప్రభుత్వం అలాగే ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం అంతా నిలబడతాయి. స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ కూడా ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో లైఫ్ మెంబర్. అలాగే ఈ రంగా లైఫ్ మెంబర్గా ఉన్న వాళ్ళు భారతదేశంలో 740 ఐ బ్యాంకులు ఉన్నాయి. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో 740 ఐ బ్యాంకులు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాల్లో ఈ ఐ బ్యాంకులు ఇండియా మొత్తం ఉన్న 740 ఐ బ్యాంకులు కూడా కృషి చేస్తున్నాయి. కానీ ఏది మనం ఎంత చెప్తున్నా సరే జనంలో ఇంకా భయాలు, అనుమానాలు, మూఢనమ్మకాలు. దీనివల్ల నేతదానం మేము గత 29 సంవత్సరాలుగా ఐ బ్యాంక్ పెట్టిన దగ్గర నుంచి మేము చేస్తున్న కూడా ఎన్ని మూఢనమ్మకాలు అయినప్పటికీ 900 మంది 2 కళ్ళు అందుతున్న వాళ్ళకి ఒక కన్ను అందుతున్న వాళ్ళు పెట్టింది కూడా. ఎందుకంటే వాళ్ళకేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు రాట్ల ముందుకు రాట్ల 2 కళ్ళు అందుతున్న వాళ్ళే వస్తున్నారు. చాలా చక్కగా మేము పెట్టిన వాళ్ళందరూ కూడా 90-95% అందరూ కూడా ఎంతవరకు కళ్ళు బాగానే ఉన్నాయి. ఈ రోజులు కళ్ళు బాగానే ఉన్నాయి. చాలా క్వాలిటీగా మేము క్వాలిటీ కానీ అని ఎంతో జాగ్రత్తలు తీసుకుని మేము చెబుతున్నాం కదా, తీసుకున్న ప్రతి కన్ను పనికిరాదు. ఆ క్వాలిటీని పూర్తిగా చేసి నిపుణులైన నేత్ర వైద్యుల ద్వారా వాళ్ళ కళ్ళని ఉచితంగా చేసి పంపిస్తున్నాం. నయా పైసా పుచ్చుకోవట్లేదు. డాక్టర్లు మన స్వేచ్ఛాగర ఉన్న డాక్టర్లు 6 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఉచితంగా కార్నియా గ్రాఫ్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆ ఉచితంగా చేసి మేము దాని ఎంత బదని తీసుకెళ్ళి ఐస్ కూడా చనిపోయిన 6 గంటలు 8 గంటలుగా తీసుకోవాలండి. లేట్ అయితే లాభం లేదు. ఇప్పుడు చాలా చోట్ల ఏం చెబుతుంటే 6 గంటలు 8 గంటలు దాటిపోయాక తీసుకున్న బట్టి అది పనికిరాట్ల 20% పనికొస్తాం వాళ్ళలో. అది చాలా అంచేత ప్రజల్లో అవగాహన ఏం కావాలంటే 6 గంటల్లోగా కళ్ళు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కావాలి. అవగాహన రాహిత్యం వల్లే వాళ్ళు ఐడెంటిఫై చేసినా సరే ఉపయోగం. అసలే మనం తీసుకున్న కళ్ళల్లో 20 నుంచి 30-40% పనికొస్తుంది. తక్కినవన్నీ ఏంటి అయిపోతున్నాయంటే ఆ కానియాలో ఆ ఎండోథీలియం అంటాం, ఆ ఎండోథీలియం తగినంత లేయర్ లేక అవి పరిగణగా ఉంటాయి. మేము తీసుకున్న తర్వాత ఆ కానియా క్వాలిటీని టెస్ట్ చేస్తాం. ఒక్కోసారి 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళ క్వాలిటీ లేకపోతే కొంతమందికి 80 ఏళ్ళు వచ్చిన క్వాలిటీ వండర్ఫుల్గా ఉంటుంది. 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళుగా మేము సత్యాపురంలో ఒక ఓల్డ్ లేడీ, ఆవిడకి 85 సంవత్సరాలు, ఆవిడ కళ్ళు తీసుకొచ్చి 8 సంవత్సరాలు బాడీకి పెట్టాం. ఈ రోజుకి అమ్మాయి కళ్ళు చాలా తగ్గగా ఉన్నాయి. అంటే కావాల్సిన క్వాలిటీ దాంట్లో ఎండోథీలియం లేస్ అంటాం, ఎక్సలెంట్గా ఉండాలి. కొంతమంది మరి ఎంత ఏజ్ వచ్చినా సరే ఆ కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కొంతమందికి కళ్ళు ఆరోగ్యం లేకపోతుంటాయి. యంగ్ ఏజ్ అయినా సరే ఆరోగ్యం. అంచేత ప్రతి కార్నియాని మేము టెస్ట్ చేసే వాడు పెడుతున్నాం. అయితే ప్రతి ఒక్క మనిషి నేత్రదానం చేసినట్లయితే 2 అంధులకి చూపు వస్తుంది. గుర్తించండి. కనీసం 2 కళ్ళు అందుతున్న వాళ్ళకి ముందు ఒక కన్ను పెడతాం. ఒక కన్ను పెట్టేశాక మళ్ళీ దొరికితే 2 ఒకేసారి ఒకే వ్యక్తి ఇచ్చిన కళ్ళు ఒక్కళ్ళకి పెట్టాలి, 2 పెడుతున్నాం. ఎందుకంటే మరి భారతదేశంలో 35 లక్షల మంది నల్లగుడ్డ అంధత్వంతో బాధపడతారు. 35 లక్షల మంది. ఇచ్చేవాళ్ళంతా 20,000. ఇదివరకైతే 18,000. మేము ఐ బ్యాంక్ మళ్ళీ రోజుల్లో 15,000, 20,000, 22,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 25,000 దాకా వెళ్ళారండి. సంవత్సరానికి భారతదేశంలో ఏటా ఐ డొనేట్ చేసేవాళ్ళు 25,000 దాకా వచ్చారు. దీన్ని ఇంకా అవగాహన కలిగించాలి. ఈ అవగాహన కోసమే మేము కృషి చేస్తున్నాం. ఈ పక్షోత్సవాలు దానికోసం ప్రతిరోజు కార్యక్రమం పెట్టాం. రేపు 25వ తారీఖున మీ నేత్రదాన ప్రచార పక్షోత్సవం అంటే రేపు సోమవారం అంటే 26వ తారీఖున ఉదయం
11 గంటలకి ఇదే నాసికేంద్రంలోని ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో నేతదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమం పెడతాం. దానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు, తూర్పు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే గౌరవ అతిథిగా డాక్టర్ ఈఎస్ఎన్ మూర్తి గారు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆయన వస్తున్నారు. అలాగే గౌరవ అతిథిగా డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు, ఆవిడ ప్రిన్సిపాల్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, వీళ్ళు పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటలకి రేపటి నుంచి మేము ఈ కార్యక్రమంలో రకరకాల కార్యక్రమాలని మేము టేకప్ చేస్తాం. అంటే నేతదాన ప్రచార పక్షోత్సవాలు రేపటి నుంచి స్వేచ్ఛాగ్రహంలో ప్రతిరోజు కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమాల్లో మామూలుగా కరపత్రాలు పంచిపెట్టడం, వాళ్ళు రకమైన చోట్ల మీటింగ్లు పెట్టడం, కాలేజీల్లో, హై స్కూల్స్లో, అలాగే కమ్యూనిటీలో మేము రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అలాగే ఇక్కడ ఐ డొనేషన్కి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఐ డొనేషన్ అంటే ఏమిటి, దానివల్ల లాభాలు ఏంటి, ఎలా ఉంటుంది ఐ డొనేషన్, అలాగే ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి బాధలు ఉన్నాయి, అవి ఎలా కనిపెట్టవచ్చు ముందే మొత్తం ఐ డొనేషన్ అవేర్నెస్ తీసుకురావడానికి కార్నియల్ బ్లైండ్నెస్ ఏంటి, సెకండ్ బ్లైండ్నెస్ ఏంటి. మనకి కార్నియల్ బ్లైండ్నెస్ ఒక్క మాట గుర్తించండి, నల్లగుడ్డు అంధత్వాన్ని మొదటి దశలోనే మనం గుర్తించి దానికి కార్నియా గ్రాఫ్టింగ్ చేసినట్లయితే చక్కగా చూపు వస్తుంది, సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే లేట్ అయిపోతే అసలు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంతమందో మేము చూస్తున్నాము, ఈ నేత్ర వాళ్ళకు పరీక్ష పెడుతున్నాం, ఇక ఐ గ్రాఫ్టింగ్ చేద్దామని, కార్నియా గ్రాఫ్టింగ్ చేద్దామని పెడితే 400 మంది వచ్చారు ఒకసారి. 400 మందిలో పనికొచ్చిన వాళ్ళు ఐ డొనేషన్, ఐ గ్రాఫ్టింగ్, కార్నియా గ్రాఫ్టింగ్కి 10 మంది అయ్యారు. 400 మందిలో 10 మందే. తక్కిన 390 మంది ఐ గ్రాఫ్టింగ్ పనికిరాల. ఎందుకు అయిపోయింది? కన్ను పూర్తిగా పాడైపోయింది. థైసిస్ బెల్బీ అంటాం. అది ఎందుకంటే ఎప్పుడైతే కళ్ళు ఉండవో కనబడవో నిర్లక్ష్యం ఇస్తారు, రకరకాల ఇన్ఫెక్షన్ వస్తాయి, నిర్లక్ష్యం. దాంతో మొత్తం కన్నే పోతుంది, రెటీనా డ్యామేజ్ అవుతుంది, నరం డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు పెరిగారు? ఎవరికి మనం నేత్రదానం చూపించగలం? ఎవరికి కార్నియా మాత్రమే, నల్లగుడ్డు మాత్రమే డ్యామేజ్ అయిన వాళ్ళకే మనం చేయగలం. కంటి లోపల మొత్తం డ్యామేజ్ చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంతే. చాలామంది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎందుకు వీళ్ళంతా కళ్ళంత డ్యామేజ్ పెట్టే నేత్రదానం చేసేవాళ్ళు లేరు. చచ్చిపోతున్నారు మనుషులు. 80 లక్షలు 90 లక్షలు భారతదేశంలో ఇచ్చేవాళ్ళు లేరు. దాంతో ఊరుకునేటికల్లా వీళ్ళ కళ్ళు పూర్తిగా వేస్ట్ అయిపోతున్నాయి. ఎందుకు పనికాకుండా పోతున్నాయి? వీళ్ళకి గ్రాఫ్టింగ్ చేయడం పనికి రాకుండా. అందుకనే కావాలి అవేర్నెస్. అందుకు ఎవరు చేస్తారు? స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వం కృషి చేయాలి. ఐ బ్యాంక్స్ ఆ రంగమే స్వేచ్ఛాగ్ర ఐ బ్యాంకు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాము. అంచేత ఎక్కడ వేస్ట్ ఒకలా పనికొచ్చే 20 to 40% పనికి వచ్చినా తక్కిన వేస్ట్ అవ్వవు. మామూలుగా ఆప్థమాలజీ డిపార్ట్మెంట్లో కొత్త మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఆప్థమాలజీ చేస్తున్నారో ఈ కార్నియా తీసుకుని ఐ గ్రాఫ్టింగ్ అంతా వాళ్ళు కార్నియా గ్రాఫ్టింగ్ ఎలా చేయాలని నేర్చుకుంటున్నారు స్టూడెంట్స్. అలాగే వాటిని స్టడీ చేస్తున్నారు. అంచేత ఒకసారి ఐ డొనేషన్ చేస్తే పనికి రాకుండా పోవడం ఏ విధంగా అది చూపు రోడంగా పనికొస్తాయి, లేకపోతే పరిశోధనలు పనికొస్తాయి, లేకపోతే మెడికల్ స్టూడెంట్కి లెర్నింగ్ పనికొస్తాయి, నేర్చుకోవడం పనికొస్తాయి. అంచేత నేత్రదానం ఏ వయసు వాళ్ళని సరే చెప్తాను, ఏ వయసు వాళ్ళని సరే ఇవ్వండి. అది పనికొస్తాయి పనికోవడం కాదు, ఏదో రంగా పనికొస్తాయి, సైంటిఫిక్గా పనికొస్తాయి. అంచేత ఎందుకు మేము వెళ్తాం కళ్ళు కలెక్ట్ చేయడానికి, వెళితే ఏమండి ఖచ్చితంగా చెప్పండి ఈ కళ్ళు తప్పకుండా చూపునిస్తాయంటే పుచ్చుకోండి, లేకపోతే వద్దు అంటారు, కండిషన్ పెడతారు. అది తీసుకెళ్ళి పరీక్ష అయింది మనం చెప్పలేము. తప్పకుండా ఉంటేనే 100% అని చెప్పండి పుచ్చుకోండి, లేకపోతే లేదు అంటారు వాళ్ళు. అది కాదు, అలా కాదు. ఎట్లని మట్టిపాలు బుగ్గిపాలు చేస్తారు కళ్ళని. మట్టిపాలు బుగ్గిపాలు చేయకుండా వాడు చూపునివ్వడానికో సైంటిఫిక్ స్టడీకో దేనికో దానికి ఉపయోగపడాలి. అందుకని ప్రతి వాళ్ళు నేత్రదానం ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి చివరి కోరిక నేత్రదానం కావాలి. అంచేది ఈ రంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలాగే 8వ తారీఖు మేము నేత్రదానం సంబంధించిన ఎగ్జిబిషన్ పెడతాం. దానికేమో శ్రీనివాసరావు గారిని డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసరు, ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసరు, ఆయన వస్తే చేస్తున్నారు. ఆయన 30వ తారీఖున పెయింటింగ్ కాంపిటీషన్ పెడతాం హై స్కూల్ వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి ఇక్కడే మధ్యాహ్నం 2 గంటలకి. తర్వాత 31వ తారీఖు సెమినార్ ఐ డొనేషన్ పెట్టాం.
30వ తారీఖు సెమినార్ ఐ డొనేషన్, 1వ తారీఖేమో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇటు పైకాపురం అక్కడ చేస్తున్నాం, 2వ తారీఖున స్లోగన్స్ కాంపిటీషన్ పెట్టాం ఇక్కడేను, తర్వాత అన్ని కాలేజీలు హై స్కూల్స్కి, అలాగే 3వ తారీఖున సింగింగ్ కాంపిటీషన్ పెట్టాం ఐ డొనేషన్ మీద, తర్వాత 4వ తారీఖున ఫిజికల్ ప్రోగ్రామ్ పెట్టాం ఐ డొనేషన్ మీద, 5వ తారీఖున కార్నెల్ బ్యాండ్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాం. ఎవరికైనా నల్లగుడ్డ అంధత్వం ఉండాలంటే వాళ్ళకి రమ్మంటాం, వాళ్ళలో సేవ ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెబుతాం. ఎవరైనా తెలిసే 5వ తారీఖున రండి, ఐ స్పెషలిస్ట్ పరీక్ష చేస్తారు. ఎవరైనా పనికొచ్చే తప్పకుండా సెలెక్ట్ చేసి ఫ్రీగా వాళ్ళకి కార్డియోగ్రఫీ చేసి పంపిస్తాం. అలాగే 6వ తారీఖున బ్లైండ్నెస్ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడుతున్నాం. 7వ తారీఖు అవేర్నెస్ ప్రోగ్రామ్ మళ్ళీ తాజా చేస్తున్నాం. 8వ తారీఖున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలా హాస్పిటల్స్ వాటిలో. 9వ తారీఖున వ్యాలిడిటీ ఫంక్షన్, మీరు రకరకాల కాంపిటీషన్లు పెడుతున్నాం కనుక ఆ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి కన్సల్టేషన్ వచ్చిన వాళ్ళకి అంత పేజీలు ఇస్తున్నాం. అది 9వ తారీఖు, అది సోమవారం అవుతుంది. 8వ తారీఖు దాకా 9వ తారీఖు మొత్తం వ్యాలిడిటీ ఫంక్షన్ పెడతాం. ఈ రంగా దీంట్లో పాత్రికేయ మిత్రులని కోరేదంటే, ఎలక్ట్రానిక్ మిత్రులని కోరేదంటే మీరు వీటన్నిటికి రండి, చూడండి. మీరు కూడా సమాజంలో నేతదానం గురించి అవగాహన తీసుకురావడానికి మీరు కూడా భాగస్వాములు కండి. ఇది ఒక సామాజిక బాధ్యత. నేతదాన ప్రచారంలో భాగస్వామ్యం అవ్వడం సామాజిక బాధ్యత. ప్రతి వ్యక్తికి సామాజిక బాధ్యత ఉంది. సామాజిక దృష్టి కావాలి, సామాజిక దృష్టి కావాలి. ఇది ఎంతో ముఖ్యమైనది కనుక ఆ రంగా అందరూ రావాలని కోరుతున్నాను. మనకి ఐ బ్యాంక్కి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఇదివరకే విజయవాడ వచ్చినప్పుడు ఆయన మన ఐ బ్యాంక్కి ఆయన నేత్రాలని దానం చేశారు. ఇక కీర్తి గారు ఆయన చేత చేయించారు. ఇక దీంట్లో బ్రూషర్లు వేసాం. చంద్రబాబు నాయుడు గారు మన స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్కి నేత్రాలను దానం చేశారు. ఇలాగే ఎంతమందో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ చాలించారు. దాంట్లో కొంతమంది మరణించిన వాళ్ళు నేత. మేము నేతదానం గురించి కమిట్మెంట్ కోసం అని ఇంతవరకు 2 లక్షలు 3 లక్షల మంది దగ్గరాక మేము ప్లెడ్జ్ ఫామ్స్ తీసుకున్నాం. మేము ఎవరైతే ప్లెడ్జ్ చేస్తున్నారో ఆ ప్లెడ్జ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇలా సర్టిఫికేట్ ఇస్తున్నాం. ప్లెడ్జ్ చేసిన వాళ్ళందరూ కూడా. అంచేత ప్లెడ్జ్ చేయడం కాదు, అలాగే చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ కాదు, ఒక ఐడి నేతదాత సంబంధించిన కార్డు ఇస్తున్నాం. ఇది చాలా మంది చిన్న ఉంది, కానీ దీని మీద ఎంత రాసి వాళ్ళ ఫోటో చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళి చూపించా ఆశ్చర్యపోతాను. నువ్వు నేతదాతవా అంటే నేను తన నేతదాత అనేది చెప్పుకున్నాం అంటే అతనిలో మానవత్వాన్ని చెప్పుకునే లెక్క, చూపించే లెక్క, నిరూపించే లెక్క. నేతదాత అంటే మానవత్వం కలిగిన వ్యక్తి కింద లెక్క. నా మరణంతో నాన్న బతుకునేవారు కళ్ళు ధ్యానం చేయొద్దండి, చనిపోయిన తర్వాతే కళ్ళు ఇచ్చేది. అంచేత బతుకుండగా మనం ప్రివెంట్ చేస్తాం. అయితే ఈ రంగా ప్లాట్ఫారం నింపపోయినప్పటికీ చనిపోయిందో చనిపోయి వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ఉంటే వాళ్ళు చనిపోయి ఎవరో ముందే వీళ్ళమా రాయాలని లేదు. అది ఈ ప్లాట్ఫామ్ తీసుకుంటాం. అలాగే రాయకుండా కూడా ఎవరైనా చనిపోయినప్పటికీ పిల్లలు దానం చేయొచ్చు. పిల్లలు మా నాన్నగారిది మొహమ్మది బిస్తామని కానీ ఇంకా తోబుట్టు సమితి కానీ ఇలాగ. అలాగే కేవలం ఇండివిజువల్దే కాకుండా ఫ్యామిలీకి సంబంధించిన నేతదానంకు సంబంధించి తత్వం చేసిన ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంతా మేమంతా వాళ్ళతో సంతకాలు పెట్టి ఇస్తున్నారు. ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాం. అంటే కమిట్మెంట్ ఎందుకని పెట్టామంటే కొంతమంది కేవలం ఇండివిజువల్గా వాళ్ళ వరకే వాళ్ళు నేతదానం చేస్తారు. చనిపోయినారు మాకు తెలియదండి, మాకు తెలియదు మేము అంటున్నారు వాళ్ళు. ఇదేమో చెప్తే ఫోన్ చేస్తున్నాం అది చనిపోయింది మాకు తెలియదు అంటారు. ఎప్పుడైతే ఇలా చేస్తారో దాంతో ఏమిటవుతుందంటే ఫ్యామిలీ మొత్తం కమిట్మెంట్ చక్కగా వస్తుంది. అంతేకాకుండా మేము చెప్పే సర్టిఫికేట్ ఇస్తే ఎక్కడో బీరువాలు దాచుకోలేదు. దీన్ని సర్టిఫికేట్ని గోడకు అంటించమంటాం. మనం ఎన్నో ఫోటోలు ఇంట్లో గోడలో పెట్టుకుంటాం. ఈ సర్టిఫికేట్ పెట్టండి. చక్కగా ప్రతి వాళ్ళు రాగా తక్కువ చూడని వావ్ నువ్వు నేతదాతవా అంటారు. అంటే వాళ్ళు అన్న మానవత్వాన్ని గుర్తిస్తున్నారు వాళ్ళు. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు నేతదానం చేసి ఈ సర్టిఫికేట్ ఇంట్లో పటం కట్టి గోడ పెట్టి మనం రకరకాల ఫోటోలు పెట్టుకుంటాం. మన తల్లిదండ్రులు ఫోటో పెట్టుకుంటాం, మన పిల్లల ఫోటో పెట్టుకుంటాం, మన ఫోటోలు పెట్టుకుంటాం. ఇది కూడా అక్కడ పెట్టండి. ఇది మీకు స్పెషల్. ఈ ఫోటో ఈ ఫ్రేమ్ కట్టిన ఫోటో స్పెషల్. అంచేత చేయని గుర్తు. ఈ నేతదార ప్రచార పక్షోత్సవాల్లో పాత్రికేయ మిత్రుల్ని ఎలక్ట్రానిక్ మిత్రుల్ని కాకుండా మొత్తం సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్తున్నారు. అందరు భాగస్వాములు కండి. ఈ మామూలుగా ఎంతో కాలం పడుతుందండి. ప్రతి సంవత్సరం 20,000 30,000 మంది యాడ్ అవుతున్నారు. అంచేత మనం ఇంకా కృషి చేస్తే
బతుకున్న వాళ్ళ కళ్ళు వద్దు, చనిపోయిన వాళ్ళ కళ్ళని 6 గంటల్లోగా, మ్యాక్సిమం 8 గంటలు, 6 గంటల్లోగా దానం చేయండి. చేసి మీలో మానవతను చాటుకొని కోరుతూ మరి నీ కీర్తి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మన ఇంట్లో చనిపోతే మనకి చాలా ఆత్మీయులు చనిపోయారు అనే ఒక బాధ ఉండడం సహజం. కానీ చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలేము. చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేము కాబట్టి ఇమీడియట్గా ఆ వ్యక్తి మీద గనక మనం తడిగుడ్డ వేసి కళ్ళ మీద మనం స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్కి ఇన్ఫామ్ చేయొచ్చు. ఒకసారి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9704020303. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే గనక మీకు ఫ్రీగా వచ్చి మీ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ ఈ కార్నియాని తీసుకుని వెళ్తారు. ఇందులో మనం చేసే ఒక మంచి కార్యక్రమం ఏంటంటే మీకు సంతృప్తినిచ్చేది, మన ఇంట్లో వాళ్ళు చనిపోయినా ఎదటి వాళ్ళ కళ్ళల్లో జీవితంలో చూపునిస్తారు. దాంతో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, చదువుకుంటారు, ఎంతో దేశంలో ప్రగతి సాధించి పైకి ఎదగలుగుతారు. అందుకని మనం మన గురించి బతకడమే కాదు, ఎదటి కొవ్వొత్తిని వెలిగించిన రోజునే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మూఢనమ్మకాలని పక్కన పెట్టి ఎదటివాడి జీవితానికి ఒక వెలుగు ఇవ్వండి. రెండోది, యువత మేలుకోవాలి. ఎందుకంటే యువత చెయ్యలేనిదంటూ ఏం లేదు. యువత మేలుకోవాలి. మన ఇళ్ళ దగ్గర కానీ ఇంకో చోట కానీ ఎవరైనా చనిపోతే, ఎంతమంది బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్, వీటన్నిట్లో చనిపోతున్నారు. ఈ మధ్య వెరీ రీసెంట్గా మనం చూస్తోంది, పోస్ట్ కోవిడ్లో హార్ట్ అటాక్స్తో పోతున్నారు యంగ్స్టర్స్. మీరందరూ కూడా ఈ 15 రోజులు మీ తోటి 10 మంది ఫ్రెండ్స్కి ఈ విషయం మీద అవగాహన కలిగించండి. ఈ వీడియోని మీరు గనక షేర్ చేయగలిగితే ఆ 10 మంది ఎంతమందికో చేయగలుగుతారు. మీలో ఉన్న పవర్ఫుల్ టూల్ ఏంటంటే సోషల్ మీడియా. మీరు మల్టిప్లయర్ ఎఫెక్ట్ తేగలరు. అందుకని యువత మేల్కోవాలి. ప్రతి కాలేజీలో కూడా ఈ 15 రోజుల్లో 1 గంట టైం అయినా ఈ కార్యక్రమం గురించి అవగాహన పెట్టి మీరు పిల్లలకి చేసినట్లయితే కాలేజీల్లో మీరు వాళ్ళకి ప్లెడ్జ్ ఫామ్స్ నింపడమే కాకుండా వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది యువకులు పార్టిసిపేట్ చేయడంలే, యువతులు పార్టిసిపేట్ చేయడం వల్ల. అందుకని మీకున్న యువక రక్తాన్ని ఉపయోగించండి, మేల్కోండి. 10 మందిలోనూ చనిపోయిన వాళ్ళ కళ్ళు ఉండేటట్లుగా చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. జై ఇన్సాన్. రేపు మాత్రం సోమవారం ఉదయం 10 గంటలకి ఎగ్జాక్ట్లీ 11 o'clockకి ఇక్కడ ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది. నేత చేరపక్షోత్సవాలు ప్రారంభమవుతాయి. దానికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది కనుక అందరూ రావాల్సిన కోరుతున్నాను. ఈ నేతదాన పిచ్చోత్సవాలు మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.